అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూల్ని చాలా ఈజీగా నోట్లో వేస్తే కరిగిపోయేలా గట్టి పడకుండా చెక్కరేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గీ వేసుకొని అందులో బాదం, కిస్మిస్ కాజు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇదే నెయ్యిలో రవ్వను వేసేసుకొని మంటని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ రవ్వని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు రోస్ట్ చేసేసుకోండి. కమ్మటి వాసన రావంగానే ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేసుకొని లైట్గా రోస్ట్ చేసేసుకోండి. 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు బెల్లం తీసేసుకొని బెల్లంలో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగే వరకు బెల్లంని కరిగించండి. ఇక్కడ నేను కేజీ రవ్వకి కేజీ బెల్లం తీసేసుకొని కరిగిస్తున్నాను. కరిగించాక ఇప్పుడు ఈ బెల్లంని వడపట్టించుకోండి. వడపట్టిస్తే ఏంటంటే అందులో ఉన్న చెత్త చెదారం వడపట్టియడం ద్వారా వెళ్ళిపోతుంది. వడపట్టించాక ఇప్పుడు బెల్లంలో మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను యాలకుల పొడిని వేసేసి బాగా కలపండి. కలిపాక ఇప్పుడు బెల్లంలో కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ బాగా కలపండి. ఈ విధంగా అయ్యే వరకు కలిపి చేత్తో ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని లడ్డుని చేసేసేయండి. ఇక్కడ కింద ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేసేయండి.